ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. జిల్లాలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు పూజలు చేయాలని సూచించారు. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. దేవతలకు అన్నిటికన్నా ముందు ఆ యొక్క గణేశుని ప్రార్థించుకొని ఏ కార్యక్రమం చేసినా కూడా గణేశుని ప్రార్థనతోనే మన యొక్క కార్యక్రమాలు మొదలైంది. ఈరోజు కాలుష్యాన్ని నివారించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని ప్రజలకు ఇవ్వడం జరిగింది. మారుతున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల అదే రకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వల్ల కొంత కాలుష్యమవుతున్నటువంటి సందర్భంలో సాధ్యమైనంతగా కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ఆ రకమైనటువంటి ఆలోచనతోని మట్టి విగ్రహాలను అందించినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఏది ఏమైనా మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మన పండుగలను గొప్పగా నిర్వహించుకోవాలి. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ ఆటంకం కలగకుండా గొప్పగా మన పండుగని నిర్వహించుకోవాలని, మరి అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క వినాయకుడు అందరిపై చల్లని చూపు చూడాలని